ఒకప్పుడు మీకు అంతంత కాంపిటీషన్స్ లేవు. డెఫినిట్‌గా ఒక సినిమా విడుదలైతే, ఆ సినిమా బాగుందా, బాగాలేదా తెలియటానికి 1 వీక్, 10 డేస్ పట్టేది. ఈలోపు 1 వీక్ ఏదో ఆడేసేది. అదే కినుక కొంచెం బాగుందంటే తర్వాత 100 రోజులు, 175 రోజులున్నాయి. ఈ రోజుల్లో అసలు సినిమా అది లేదు. సినిమా ఎక్కడికెళ్ళిపోతుంది? ఇప్పుడు ఆ రోజుల్లో బెజవాడలో ఒక థియేటర్‌లో రిలీజ్ అయ్యేది. మహా అయితే 2 థియేటర్‌లో రిలీజ్. 500 మంది, 1000 మంది. ఒక థియేటర్‌లో రిలీజ్ అయ్యి అది 100 రోజులు ఆడిందంటే చాలా గొప్ప. హ్మ్. ఎంతమంది చూసారు? లెట్ అస్ అస్యూమ్ ఒక థియేటర్‌లో 100 రోజులు 1,00,000 మంది చూసారు. 1,00,000 కాదు, రఫ్‌లీ 1,00,000 మంది చూసారు. ఇప్పుడేమవుతుంది? ఒకే రోజులో 1,00,000 మంది చూసేస్తున్నారు. సో రన్ అని ఉండేది. తక్కువ థియేటర్లు ఉండేవి. ఇది కాబట్టి కరెక్ట్. ఇదొక సిస్టమ్ మారిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ పాపులేషన్. యాహ్! సీ కరెక్ట్. ది పాపులేషన్ హౌ ఎంత చేంజ్. ఆ రోజుల్లో ఉన్న పాపులేషన్ ఈ రోజుల పాపులేషన్‌కి 5 టైమ్స్ ఇవాళ పెరిగింది. కంపేర్ చేస్తే ఇవాళ రోజున మీరు సినిమాలు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల సినిమాలు అంటున్నారు. మనీ వాల్యూ మీరు అప్పుడు హిట్ అయిన సినిమాలు చూస్తే ఇప్పుడు కన్నా ఎక్కువ కలెక్ట్ చేసినాయి. కరెక్ట్. అదే. సో మెనీ ఫిల్మ్స్ యాహ్! విచ్ హాస్ క్రాస్ 200, 300 క్రోర్స్. మీ మనీ వాల్యూని కంపేర్ చేస్తే అప్పటికి. అవును. అండ్ నంబర్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి. ఎక్కువ మంది అయిపోయారు. అవును. ఇట్స్ దేర్. ఇట్ హ్యాస్ టు బి.